నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయం. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ప్రజలు అత్యధిక శాతం పాల్గొనడం హర్షణీయం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్నిడి బాబ్జీ. తాడేపల్లిగూడెంలో 82.6%, ఉంగుటూరులో 87.75% పోలింగ్ నమోదు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీతో గెలుపొందడం ఖాయమని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ధర్మపక్షాన నిలబడి వైసీపీ విజయం ఖాయమన్నారు. విలేకరుల సమావేశంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ నాయుడు, ముప్పిడి సంపత్ కుమార్, కొట్టు నాగేంద్ర, నిమ్మల నాని, ఎలిశెట్టి నరేంద్ర, సూర్పాణి రామకృష్ణ, టి జగజ్జీవన్, బొద్దాని శ్రీనివాస్, సంపతరావు, కృష్ణారావు, పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున జరిగిన ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న తపనతో పనిచేసిన నాయకుడికి, కార్యకర్తలకి, నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ప్రజలు ఎవరికి ఓటు వేయాలనుకున్నారో నిర్ణయించుకుని వచ్చి ఎంత లేట్ అయినా కూడా వారి వరుస వచ్చే వరకు, వారి టర్న్ వచ్చే వరకు కూడా వేచి ఉన్నారు. నిన్నటి రోజున ముఖ్యంగా ఓటింగ్ సరళి చూసినా, ఏ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినా మరి ఎవరు కనపడినా కూడా వాళ్ళ ముఖంలో చిరునవ్వు కానీ వాళ్ళ భావనతో వ్యక్తీకరించి చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రజలందరూ చాలా సంతృప్తికరంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల కానీ, ఎస్పెషల్లీ తాడేపల్లిగూడెంలో ఎవరు గెలవాలో, ఎవరు గెలిస్తే వారి కుటుంబానికి మేలు జరుగుద్దో, ఈ సమాజానికి మేలు జరుగుద్దో అన్నది స్టేట్ అంతా ఒక రకమైన అభిప్రాయంతో ఉన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ శాంతి భద్రతలో నిలబడాలంటే ఎవరికి వేయాలన్న దాని మీద వాళ్ళు చాలా గొమ్మనంగా వాళ్ళ అభిప్రాయంతో వచ్చిన విధానం కనపడతారు. ఇది నిజంగా ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎలక్షన్. ఇది పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన మహాభారత యుద్ధం లాంటి ఎలక్షన్. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఒక గొప్ప పరిపాలనకి మహిళా లోకం అంతా తరలివచ్చారు. మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి. అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నమ్మి మోసపోవడానికి మళ్ళీ పరిగెత్తుకొచ్చారనుకుంటున్నారు. వీళ్ళు 2014లో చేసిన మోసాన్ని అప్పుడే మర్చిపోయారని ఆలోచనతో ఉన్నారా? కేజీ బంగారం ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్తే ఇచ్చేలా పోరా అని చెప్పే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అంటే ఇతను చెప్పిన మాటలు ఎంత దగాకోరు మాటలో 6 నెలల క్రితం ఏం మాట్లాడాడో, సంవత్సరం క్రితం ఏం మాట్లాడాడో, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఆ సంవత్సరం క్రితం ఏమో ప్రజలందరూ సోమరబుద్ధులు చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వచ్చేసింది అన్నారు. అంటే 6 నెలల తర్వాత ఏమో లేదు, మేము ప్రిలిమినరీ ఏదో రాజమండ్రిలో మీటింగ్ పెట్టి ప్రిలిమినరీ మేనిఫెస్టో రిలీజ్ చేసామన్నారు. అదే సూపర్ 6 అన్నారు. తర్వాత ఇంకా డెత్ ఓవర్ ఉన్నట్టుగా వీళ్ళు రకరకాల పేర్లు చెప్పారు. ఈ సూపర్ 6కి వీటికి ఏం చెప్పే అబద్ధానికి ఎవరు మళ్ళీ పరిస్థితి లేదు రాష్ట్రంలో.
వీళ్ళెంత చర్చి మొత్తమారినా వీళ్ళు అనుకున్నది ఏది జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే అధర్మాన్ని పట్టుకునే ఆడాడే ఓటు ఎప్పుడైనా సరే సర్వనాశనం అవ్వాల్సిందే. ధర్మాన్ని ఆశ్రయించిన ఎప్పుడు కూడా విజయం సాధిస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ధర్మ పదంలో నెట్టాడు, ధర్మాన్ని ఆశ్రయించాడు, పేదవాడికి సపోర్ట్ చేశాడు, పెత్తందారులను దూరంగా పెట్టాడు. ఈ పెత్తందారులు అందరూ కూడా మరి వాళ్ళ ఆదాయం పోతుందన్న దుగ్ధ తప్పరా తప్ప ఏదైతే 59 నెలల్లో 2,70,000 కోట్ల రూపాయలని డైరెక్ట్గా ప్రజలకి పంచిన ఒక మంచి పరిపాలన వదిలేసి ఈ 2,70,000 కోట్లు కొంతమంది పెత్తందారులు అందరూ కలిసి పనిచేసుకున్న వాళ్ళు మీరు బాగా పనిచేసుకున్నారని ప్రజలు ఓటేస్తారు అనుకోవడం అన్నది ఎంత బుద్ధి లేదనో అన్నది రేపు పొద్దున ప్రజలు చెప్తారు. కంఫర్టబుల్గా గెలుస్తానని నమ్మకం నాకు సంపూర్ణ. నిన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ ఏదైతే ఓటర్ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ఆశీర్వాదాలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చారనేది తేటతెల్యమైపోయింది. ఇవాళ నరసాపురం పార్లమెంట్లో కానీ, ఇవాళ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ ఇవాళ మేము ఏదైతే ఈ యొక్క బూతుల్లో అది తిరుగుతున్నామో అసలు మేము వారికి పరిచయమైనటువంటి వ్యక్తులమే కాదు. కానీ వాళ్ళ ముఖాల్లో ఇవాళ బారులు తీరిన స్త్రీలు ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు, అలాగే పెద్దోళ్ళు నా బిడ్డ, అలాగే చిన్నపిల్లలు ఇవాళ 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఓట్లు వచ్చినటువంటి పిల్లలు నా మేనమామని ఇవాళ కుటుంబంలో ఒక సభ్యుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే పథకాలని ఆకర్షితులై ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పాడంటే చేస్తాడంతే, చేసి చూపించాడంతే అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకంతో ఇవాళ మేము పోలింగ్ బూతులతో వెళ్తుంటే వాళ్ళ చిరునవ్వులు మాకు అంటే మేము ముఖ పరిచయం లేనుకున్న వ్యక్తుల్ని ఇవాళ అభ్యర్థితో పాటు నేను అలా తిరుగుతూ ఉంటే వాళ్ళ చిరునవ్వులు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం, ఇవాళ మేము ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకుంటున్నామనే ఒక ఆనందాన్ని నేను వాళ్ళ కళ్ళల్లో చూడటం జరిగింది. ఇవాళ ఏదైతే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం అది దేవుడి నిర్ణయం అయిపోయింది. అలాగే ఈ నియోజకవర్గంలో కొట్టి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయటం దేవుడి నిర్ణయం అయిపోయింది. అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల గారు ఇవాళ ఎంపీగా గెలవటం దేవుడి నిర్ణయం అయిపోయిందని చెప్పేసి ఇవాళ దృఢంగా నేను నమ్ముతా ఉన్నాను. అలాగే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, మమకారం, ఔత్సల్యం అదే తన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద చూపించి ఇవాళ మా కుటుంబ సభ్యుడే ఇవాళ ముఖ్యమంత్రి అవుతున్నాడు, మా కుటుంబ సభ్యుడే ఇవాళ తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే అవుతున్నాడు, మా కుటుంబ సభ్యురాలే ఇవాళ నరసాపురం పార్లమెంట్లో ఒక ఎంపీగా అవుతున్నారనే ఒక ఆనందాన్ని నింపుకుని ఇవాళ ఎక్కడ చూసినా పోలింగ్ బూతుల దగ్గర కానీ ఎక్కడికైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినా కూడా ఇవాళ ఒక బోర్డర్లో ఇలా యుద్ధంలో ఉన్నటువంటి సైనికుల్లాగా ఇవాళ నిలబడినటువంటి ఆ క్యాండిడేట్లకు కానీ వీళ్ళందరికీ కూడా ఎంతో ధైర్యాన్ని నింపినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా పేరున శిరస్సు వంచి నేను వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ మీ అందరికీ కూడా ఇవాళ కొట్టి సత్యనారాయణ గారు కానీ లేకపోతే ఎంపీ గారు కానీ అలాగే ఇవాళ లోకల్లో ఉన్నటువంటి నేను కానీ లేదా ఈ నాని గారు కానీ ఎవరైతే మేము కార్యకర్తలకు బలాన్ని చేకూరించి వారి వెంటే ఉన్నామో భవిష్యత్తులో కూడా అంతకి 10 రెట్లు ఉత్సాహంతో మీ వెంటే ఉంటాం. పార్టీలో మీకు ఉచితమైనటువంటి స్థానాన్ని కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమంటూ ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ, బీజేపీ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నివాసంలో వారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. వారు మాట్లాడుతూ ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా గత నెల రోజులుగా మన అభ్యర్థి విజయం కోసం కష్టపడిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ శ్రేణులకు తాము రుణపడి ఉంటామని అన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం రానున్నదని, కేంద్రంలో మోడీ ప్రభుత్వం వరుసగా 3వసారి అధికారంలోకి వస్తుందన్నారు. జిల్లా, రాష్ట్రమంతటా కూటమి పవనాలు వీచాయని తెలిపారు. సమావేశంలో పాలూరి వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్న
ప్రతి వాటర్ దేవుడికి ముందుగా నా ఉదయపూర్వ నమస్కారం మరి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా 3 పార్టీల కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్రం అంతా ఒక తాడేపల్లిగూడెం కాదు, కూటమిని గెలిపించాలి, ఈ రాష్ట్రాన్ని పట్టిన చేడ వదిలిపోవాలి, అవినీతి అనేది పోవాలంటే జగన్మోహన్ రెడ్డి పోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా అంత పర్సంటేజ్ ఓటు పోల్ అవడం అనేది ఒక లోకల్ బాడీ ఎలక్షన్ మించి రాత్రి 11:30 దాకా మరి పోల్ చేసే అవకాశం. అంటే స్వతంత్రం రాకముందు భారతదేశం గురించి భారతీయులు ఎంత స్వతంత్రం కోసం పోరాటం చేశారో ఈరోజు మరి వైసీపీ ప్రభుత్వాన్ని పంపించడానికి మరి ఈ చెర నుంచి విముక్తి చెందడానికి అందరూ కూడా మరి సంఖ్యలు తెంచుకుని వచ్చి నిన్న మరి కూటమికి పట్టం కట్టే విషయం మీకు తెలుసు. ప్రజలకు మనం పలానా పని చేసాం, ప్రజలకు మనం రోడ్లు వేసాం, కరోనా సమయంలో ఆదుకున్నాం, లేదా ప్రాజెక్టులు తీసుకొచ్చాం, రైతును ఆదుకున్నాం, పోలవరం ప్రాజెక్ట్ కట్టాం, నిరుద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసాం. లేకపోతే ఓటు అడిగే ముందు ఎవరన్నా ఏం అడుగుతారు? మనం చేసిన పనులు. ఈడేమో అడగట్లా, మేము బటన్ నొక్కాం, మేము బటన్ నొక్కాం, మేము బటన్ నొక్కాం. ఇది ఓటు మన బాధ్యత. ఈ ఓటు ద్వారానే దుర్మార్గులు ఇంటికి పంపించాలి, మంచోళ్ళు ఎన్నుకోవాలి, రామరాజ్యం రావాలనే ఉద్దేశంతో ప్రజలు రాత్రి 11:30 దాకా బారులు తీరిన సందర్భం మీ అందరికీ తెలుసు. రాబోయే రోజులు అభివృద్ధి చూస్తారు మీరు ఖచ్చితంగా. ఈ తాడేపూడెం పట్టణాన్నే కాదు, కాన్స్టిట్యున్సీని ఆంధ్రదేశంలో మొట్టమొదటి వరుసలో నిలబెట్టే విధంగా భగవంతుడు సహకరించాలని, నాకు సహకరించిన నా మిత్రుడు సాక్షిగా, నాకు ఓటేసిన ప్రజల సాక్షిగా, ఎవరైతే ఇంత నమ్మి నాకు ఓట్లు వేశారో మీ అందరికి కూడా మీ కళను నెరవేరే రోజు నేను తీసుకొస్తానని తాడేపూడిలో మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంటులో కొంతమంది అవినీతి పరులు తప్ప అందరూ బాగా పనిచేశారు, బాగా సహకరించారు, అధికారులు కూడా బాగా సహకరించారు. అందరికి కూడా నాకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. మన కన్న కళ్ళన్నీ కూడా తీర్చే విధంగా భగవంతుడు మరి ప్రభుత్వానికి మరి నరేంద్ర మోడీ గారు కూడా సహకరించి ఇప్పుడు దాకా అప్పులు గొప్పగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని, యువకుల్ని, ఈ ప్రజల్ని, ఈ రైతుల్ని అందరిని ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మరొక్కసారి నిన్న మాకు సహకరించిన కార్యకర్తలకి, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, వీర మహిళలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం, కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఒక ఉప్పెనలాగా, ఒక ప్రవాహంలాగా రావడం జరిగింది పోలింగ్ బూత్లకి. మా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అయితే పెంటపాడు మండలంలో రాత్రి 11:48 జట్లపాలెం బూత్లు కంప్లీట్ కావడం జరిగింది. అంటే ప్రజల్లో చైతన్యం వెల్లివిరిసింది. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కలిగేలాగా మరి ప్రజలందరూ కూడా ఒక ఘనమైన తీర్పు ఇవ్వడానికి వాళ్ళు మరి ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందుల్ని ఎదుర్కొని ఈవీఎంలు అన్ని చోట్ల కూడా మరి కొత్త అవ్వడం వల్ల కొంచెం స్లోగా జరిగినా ఒక్క మనిషి 3 గంటల సేపు వెయిట్ చేసి ఓటు వేసిన పరిస్థితి. మరి ఓవరాల్గా మరి 80% పైగా రాష్ట్రంలో జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి దగ్గర 82% దాటింది. ఎలాగా ఈ ఉద్యోగస్తులు ఏమైనా వృద్ధులు ఏమైనా మరి వాటితో కలుపుకుంటే, పోస్టల్ ఓట్స్తో కలుపుకుంటే ఇంకా 84% దాకా వెళ్ళే అవకాశం కనపడతా ఉంది. మరి ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, బొంబాయి నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, అన్ని చోట్ల నుంచి మేము ఓటేస్తాకే వచ్చామని చెప్పడం చూస్తే ఈసారి ఎన్నిక మరి గతంలో కంటే భిన్నంగా మరి జరిగిన పరిస్థితులు ఉన్నాయి. నీతికి అవినీతికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక పోరాటం జరిగింది. ఆ పోరాటంలో మరి నీతి గెలుస్తుందని చెప్పి అది కూడా మామూలుగా గెలుస్తలేదు, పెద్ద ఘనమైన మెజార్టీ. మరి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పెద్ద మెజార్టీ 150 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. అలాగే పార్లమెంట్కి మరి 2, 3 పోతాయేమో తప్పితే మిగిలిన అన్ని స్థానాల్లో కూడా కూటమి కైవసం చేసుకుంటాకి సిద్ధంగా ఉంది. ఈ ప్రెస్ మీట్ పరంగా నేను చెప్తా ఉన్నాను, తాడేపల్లిగూడెంలో వ్యాపారస్తులారా మీరందరూ శుభ్రంగా వ్యాపారం చేసుకోండి. ఎక్కడ ఎవ్వరు కూడా ఈ అవినీతి అనేది లేకోకుండా చేయడానికే
ఆ రకంగానే మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజల్లో ఎంత చైతన్యం ఉందో నిన్న మేము చూడటం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో కూడా ఇంత ఇబ్బందులు పడ్డారా జరిగిన 5 సంవత్సరాలు అనిపించింది. ప్రతి చోట కూడా హావభావాలు చూస్తే మనకి అర్థమైపోద్ది ప్రజలు ఎవరికి ఓటేస్తున్నారో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అని. దేశవ్యాప్తంగా ఇప్పుడు దాకా చాలామంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఈ దక్షిణాది దేశాలు కాదు ఉత్తరాది దేశాలనే మోడీ గారికి పిలువ అని. కానీ నిన్న ఎలక్షన్ చూసిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మోడీ గారి ప్రభావం చాలా యువతలోకి వెళ్ళింది, ప్రజల్లోకి వెళ్ళింది. ఈ యొక్క రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ కూటమి సీట్లు వస్తాయి, అందులో డౌట్ లేదు. ఏదైనా తాడేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మరి భారతీయ జనతా పార్టీ పనిచిన కార్యకర్తలే కాదు, ఈ 3 కూటములకు సంబంధించిన కార్యకర్తలు ఈ నెల 15 రోజుల నుంచి నిరంతరం కష్టపడ్డారు. మరి అందరం కూడా అందరికీ మనం రుణపడి ఉంటాం మేము నా వరకు అయితే. అలాగే ప్రజలు కూడా ఇక్కడ నిన్న చూస్తే 82 అన్నారు, కానీ అది 84 దాకా దాటొచ్చు, అది వెళ్ళొచ్చు, చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఒక అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం చూస్తామని, న్యాయమైన పరిపాలన కావాలి, నీతిమైన పరిపాలన కావాలి తెలిపినందుకు ఈ తాడేపల్లి నియోజకవర్గ వాటర్ మహాశైలికి అందరికీ కూడా, అలాగే మా 3 పార్టీల కార్యకర్తలకి నాయకులకి అందరికీ నేను ఉదయపూర్వక నమస్కారం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చిన్న విరామం. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం,
బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియలో ప్రజలు భారీగా పాల్గొనడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్నిడి బాబ్జీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రజలు చైతన్యవంతులై అత్యధిక శాతంతో ఓటింగ్ నమోదు కావడం అభినందనీయమని అన్నారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కృషి చేయగలదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిన్నటితో 2024 ఎలక్షన్ ప్రక్రియ పూర్తవడం జరిగింది. చాలా చక్కగా తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా చైతన్యంతో జరుగుతున్న ప్రభుత్వాలు చెడ్డగా ఉన్నాయని మార్చాలనుకున్నారో, లేకపోతే వీళ్ళని మార్చి ఇంకొకరిని తీసుకొస్తే వాళ్ళ వల్ల కూడా ఇబ్బంది ఉందనుకున్నారో, లేదు వీళ్ళిద్దరి మధ్యలో మంచోని తీసుకురావాలని ఆలోచనతో చేశారో నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే జూన్ 4 రిజల్ట్ రోజున తెలుస్తుంది అందరికీ కూడా. ప్రజలు చాలా ఓర్పు సహనంతో ఈ ఎండలో లైన్లో 3-4 గంటలు నిలబడి ఒక్కపోస్తున్నా సరే తప్పించుకోకుండా ఇబ్బంది పడకుండా ఎంతో ఓటు వేయాలి మనం అని ఏదో మంచి ఆలోచనతో చేసిన ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కనివిని ఎరిగిని పర్సంటేజ్తో ఓట్లేశారు. ఈ మార్పు నాకు తెలిసి ఏదో కొత్త మార్పు జరగబోతుందన్న ఆలోచన నాకైతే ఉంది. ఈ ప్రజలందరికీ కూడా ఓర్పుతో సహనంగా చైతన్యంతో వేసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే జూన్ 4 రిజల్ట్ తర్వాత రాబోయే ప్రభుత్వం కానీ రాబోయే ఇక్కడ తాడేపల్లి ఎమ్మెల్యే కానీ ప్రజలకు మెల్లి చేసేవాడై ఉండాలి. భగవంతుడి దయ వల్ల ప్రజలు బాగుండడంతో పాటు తాడేపల్లిగూడెం 30 సంవత్సరాల నుంచి వెనకబడిన తాడేపల్లిగూడెం అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చెందాలని వాళ్ళ ద్వారా నేను కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 82.6% పోలింగ్ అయ్యింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,14,985 ఓట్లు కాగా 1,75,981 ఓట్లు పోలవడం విశేషం. సాయంత్రం 6 గంటలకు సుమారు 70% పోలింగ్ అయ్యాయి. అప్పటికే ఇంకా క్యూలో ఓటర్లు ఉండడంతో పోలింగ్ కొనసాగించారు. జట్లపాలెం, పుల్లాయిగూడెం తదితర చోట్ల రాత్రి 11 గంటల వరకు పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలో ఇంతకు ముందెన్నడూ లేనంతగా పోలయ్యాయి. మార్పు కావాలని ఎక్కడెక్కడో నుండి స్వగ్రామానికి సంక్రాంతి పండుగకు వచ్చినట్లుగా వచ్చి ఓట్ల పండుగల్లో భాగస్వాములయ్యారు. సమయం దాటాక కూడా సుమారు 10% కావడం విశేషం. అదేవిధంగా మధ్య దిగువ వర్గాల వారికి ఒక్కొక్కరికి 4,000 రూపాయల వరకు అందినట్లు సమాచారం. మధ్య తరగతి అగ్రకులాల వారికి ఎక్కువగా పంపిణీ కాలేదు. తాయిలాలతో సంబంధం లేకుండా చాలామంది ఓటు తప్పక వేయాలనే భావంతో వచ్చారు. నియోజకవర్గంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి. ఒకటి అరా చిన్న చిన్న వాగ్వివాదాలు జరిగినా రాజకీయ పార్టీ నాయకులు చాలా సంయమనం పాటించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో సిబ్బంది అర్ధరాత్రి వరకు కష్టపడ్డారు. అదేవిధంగా పోలీసులు కూడా శాంతి భద్రతలను అదుపులో ఉంచారు. ఎన్నిక డ్యూటీకి వెళ్లిన వారు మంగళవారం తెల్లవారుజాముకు కానీ ఇంటికి చేరుకోలేదు. ఎన్నిక పూర్తి కావడంతో గ్రామాల్లో వారి తమకెలా పడ్డాయి అనే గణాంకాల్లో అభ్యర్థులు తలమునకలయ్యారు. 20 రోజుల పాటు ఫలితం కోసం ఎదురు చూడటం ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. పందాలు స్పీడు మంగళవారానికి తగ్గింది. ఏలూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని, ప్రజల కూటమి వైపే ఉన్నట్లు పోలింగ్తో స్పష్టమైందని ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. మంగళవారం భీముడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిన్న
రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని జిల్లాల పోలింగ్ కంటే ఏలూరు జిల్లాలో అత్యధిక పోలింగ్లో పాల్గొన్నటువంటి ఓటర్ మహాశైలకు, ముఖ్యంగా కష్టపడి పనిచేసి రాత్రింబాళ్ళు కూడా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావాలనే సంకల్పంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి 3 పార్టీల సభ్యులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సభ్యులే కాకుండా తటస్థులు కానీ, మేధావులు కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా పాదాభివందనం చేసుకుంటూ, ఈ యొక్క యజ్ఞంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి చేసేటువంటి యజ్ఞంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అన్ని పార్టీల రాజకీయ నాయకులకు, పార్టీలకు అతీతంగా ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన అందరికీ కూడా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 7 నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవడమే కాకుండా ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచేటువంటి సందర్భాన్ని ఒకసారి అందరికీ కూడా తెలియజేస్తూ, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా అధినాయకులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి ప్రధానమంత్రి మోదీ గారు, ఈ ముగ్గురు యొక్క నాయకత్వంలో, మోదీ గారి యొక్క ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిగా ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేసుకుంటూ, నిన్నటి ఓటింగ్ సరళిలో కానీ, పోలింగ్లో కానీ కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏలూరు జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. బొంగుటూరు నియోజకవర్గంలో 87.75% పోలింగ్ జరిగినట్లు రిటర్నింగ్ అధికారి ఖాజా వలీ పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,06,437 కాగా 1,81,156 ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలో ఇదే హైయెస్ట్ రికార్డు కావడం విశేషం. ఈ నియోజకవర్గంలో పురుష ఓటర్లు పోలింగ్ శాతం 89.17 కాగా మహిళల పోలింగ్ శాతం 86.38 మాత్రమే ఉంది. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలవాల బాబ్సీ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలు, అలాగే పార్లమెంట్ ఎన్నికలు మరి ప్రజలు ఒక చైతన్యవంతంగా, ఒక ఉప్పినలాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేశారని చెప్పి రాజనీతిజ్ఞులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఓటేసి వచ్చిన తర్వాత చైతన్యంతో మరి ఈ ప్రభుత్వాన్ని సాగనంపేసామని చెప్పి మహిళలు కూడా వాళ్ళ అభిప్రాయాలు బయటికి చెప్పడం జరుగుతూ ఉంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల పోరాటంలో ఖచ్చితంగా నీతికి అవినీతికి ఒక పోరాటం జరిగింది. ఆ పోరాటంలో ఖచ్చితంగా నీతి అనేదే గెలుస్తుందని చెప్పి నిరూపించారు. మ్యాక్సిమం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 82% పోలైనట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఉద్యోగస్తులు, మరి మిలిటరీ నుంచి వచ్చిన వ్యక్తులు, అలాగే వృద్ధులు ఓటేసిన మన ఏదైతే బ్యాలెట్లు ఉన్నాయో అవన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్లతో సహా ఒక ఇంచుమించుగా 2,700 దాకా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే 82 కాదు, ఇంకా పెరిగే అవకాశం కనపడతా ఉంది. ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉన్న మూలనే ఈ పరిస్థితి ఉందని చెప్పి ఖచ్చితంగా అర్థమవుతుంది. గతంలో 70% అలాగయ్యేది. లాస్ట్ టైం కూడా ఇలాగే మరి 2019లో 79% అయింది. ఈవేళ మరి అది కూడా మించిపోయి ఈవేళ మండు టెండలో ఈవేళ బారులు తీరి ఓటర్లు రాత్రి 11:48 అయింది జట్లపాలెంలో ఓటింగ్ సరళి పూర్తయ్యేటప్పటికి. సమాజంలో ఏదైతే అవినీతి తాండవిస్తుందో ఆ అవినీతిని అంతం చేయాలని, సమర్థవంతమైన నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి ఈ ఎన్నికల సందర్భంగా తెలియవస్తుంది. ఈ రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి
పూర్తి నమ్మకంతో ఈవేళ కూటమి అభ్యర్థులకి అందరికీ ఓటేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. చాలా చారిత్రాత్మకమైన ఎన్నిక. ఈ చారిత్రాత్మకమైన ఎన్నికలో ఖచ్చితంగా మనం 150 స్థానాలు పైగా గెలుస్తున్నామని చెప్పక తప్పదు. పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో స్వయంభూ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు, పసల సత్తికొండలు, పసల అచ్యుతం, పసల చంటి, గంగన్న, పసలకొండ, నాగేంద్రరావు, శ్రీకృష్ణ, సూర్యచంద్రరావు, మోహన్, శ్రీరామ్మూర్తి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీవల్లి శ్రీ దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు దర్శనం జరిగింది. ఈ స్వయంభూ ఇక్కడ స్వయంభూ ఈ స్వామి ఇక్కడ ముందుగా మేము మా చిన్నతనం కన్నా ముందు నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రజలు భక్తిపూర్వకంగా ఇక్కడికి వచ్చేవారు. ఆనాడు షష్ఠి రోజున 5 రోజులు జరిగేది. కాలక్రమేపా సుమారు 1 సంవత్సరం పైన అయింది. ఈ గుడి దగ్గరికి వస్తాం. కాలక్రమేపా ఇక్కడ మంగళవారం ప్రజలే దాతలు భోజనం పెడతారు. అలాగే నాగుల చవితికి కూడా భోజనాలు ఉంటాయి ఇక్కడ. అలాగే షష్ఠికి కూడా సుమారు 20,000 మంది పైగా భోజనం చేస్తారు. ఇక్కడికి వచ్చేవారు దర్శనం చేసుకుంటే వచ్చేవారు మాత్రం 40,000 మంది ఉంటారు ఇక్కడ షష్ఠికి. ఇక్కడ కోరికలు తప్పనిసరిగా నెరవేరుస్తాయి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఇక్కడ సంతానం ఇక్కడ బాగా పరిస్థితి ఏంటంటే సంతానం లేని వారికి సంతానం కావాలని కోరుకుంటే తప్పనిసరిగా సంతానం ఈ స్వామి ఇస్తారు. అలాగే క్రమేపీ ఉద్యోగాలు కావాలన్నా, ఇతిబాధలు తీరాలన్నా, ఏదైనా కార్యక్రమం అవ్వాలన్నా ముఖ్యంగా వారు కోరికలు తప్పనిసరిగా అవుతున్నాయి. ఈనాడు నాగలక్ష్మి గారు తాడేపల్లిగూడెం మొలకలే అమ్ముతూ ఉంటారు. వారు ఈనాడు బూర్లు కూడా వేయించుకొచ్చి పంచిపెడుతున్నారు. ఇక్కడ ప్రతిదీ కూడా ఈ స్వామివారి దయ వల్ల దాతలు ఏది ఇస్తారు. అందువల్ల భోజనాలు అవనివ్వండి, ఈ స్వామి డెవలప్మెంట్ అవనివ్వండి, ప్రజలే ఇస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఈ స్వామి దగ్గరికి వచ్చి కోరికలు తీర్చుకోవాల్సింది గాను దర్శనం చేసుకోవాల్సింది కానీ కోరుకుంటూ మా గ్రామంలో మా తోటలో వేచేసి ఉన్న పసలవారి తోటలో వేచేసి ఉన్న స్వామి లీలలు అనేకం. కానీ ప్రతి వారం కూడా చూస్తూ ఉంటే ఆ స్వామి మహత్యం నానాడికి కూడా భక్తుల మీద పరమ ప్రేమతో అలాగే కోరిక తీర్చే స్వామి మా సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు కూడా మేము అక్కడ కూర్చుంటే వచ్చారు. 18 సంవత్సరాల నుంచి మాకు పిల్లలు లేరు. స్వామిని మొక్కుకున్నాం. 5వ వారమే మాకు ఇక్కడ పిల్లలు కలగడం జరిగిందని చెప్తా ఉంటే మాకు ఇక్కడ బాగా ఆనందంగా ఉంటుంది. అలా ఎంతోమంది సుమారు ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు పుడితే ఈ వారం అయితే 10 మంది పైన బూర్లు పోసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఉదురూరి సూర్పరాజు గారు, సావిత్రి దంపతులు లేటు, అలాగే వాళ్ళ అల్లుళ్ళు అడ్డాల పెద్దరాజు గారు, సుబ్బలక్ష్మి గారు, అలాగే మా కుమార్తెలు రుద్రరాజు, రామకృష్ణరాజు గారు, పుష్పావతి, మనవలు ఉద్దరాజు, నాగరాజు, వరలక్ష్మి మనవలు. అలాగా వీరి చేతుల మీదుగా ఈరోజు అవి ఖర్చు మొత్తం కూడా వారి ఆర్థిక సాయంతో ఈరోజు జరుగుతుంది. తాడేపల్లిగూడెం పట్టణంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఈదురుగాలులు వర్షంతో ప్రజలు అవస్థలు పడ్డారు. సాయంత్రం ఇళ్లకు వెళ్లే ఉద్యోగస్తులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భారీగా వర్షం కురియడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింధూర పూజలు తదితర పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. మన హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ సువర్చల సహిత అర్కాభ్యేశ్వర ఆలయంలో ఈ వేసవకాలంలో ప్రతిరోజు కూడా భక్తుల సహకారంతో మజ్జిగ చలివేంద్రం నిర్వహించబడుతున్నది. అలాగే ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూడా స్వామివారి ఆలయంలో భక్తుల సహకారంతో భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూడా స్వామివారి విశేషంగా తమలపాకులతోటి సింధూరంతో అలాగే విశేష పుష్పార్చన జరుగుతున్నది. వచ్చే నెల జూన్ 1వ తారీఖున స్వామివారి ఆలయంలో హనుమ జయంతి సందర్భంగా విశేషంగా స్వామివారికి ఫలరసములతోటి అలాగే సుగంధ ద్రవ్యములతోటి తమలపాకులతోటి కూడా విశేషంగా పూజా కార్యక్రమం జరుగును. కావున స్వామివారికి కళ్యాణం కూడా జరుగుతుంది. ఆ రోజు మన భక్తులందరూ కూడా ఈ హనుమ జయంతి కార్యక్రమంలో కూడా పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. ఉపాధి హామీ పథకం రోజువారీ కూలీ 600 చెల్లించాలని, సంవత్సరానికి 200 పని దినాలు కల్పించాలని పెద్ద తాడేపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బడ్జెట్లో ఉపాధి హామీకి 2 లక్షల కోట్లు కేటాయించాలని కోరారు. కండెల్లి సోమరాజు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం సమగ్రంగా అమలు కోసం ఉపాధి కూలీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వైశాఖ మాసం సప్తమిని పురస్కరించుకుని మంగళవారం వాసవి క్షేత్రంలో విశేష పూజలు నిర్వహించారు. సూర్యనారాయణ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి సాంప్రదాయ రీతిలో పూజలు చేశారు. ఉదయం విఘ్నేశ్వర పూజ, అనంతరం విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులతో పాటు ఆర్యవైశ్య సంఘ నాయకులు నున్నా సుందరం, పేరూరి కాశీయ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిగింది. పిప్పర పిహెచ్సి పరిధిలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ప్రతి గృహం దగ్గర కూడా శుక్రవారాన్ని డ్రై డేగా పాటిస్తూ మా వైద్య బృందాలు ప్రతి శుక్రవారం రోజున గృహాల వద్ద నెలకొని ఉన్న శానిటేషన్ పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ నీటి నిల్వలో ఉండే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తించడం ద్వారా కన్సర్న్ శానిటేషన్ సెక్రటరీ దాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి కనుక చేయకపోయినట్లయితే కనుక లార్వాలు ఎక్కువగా వృద్ధి చెంది దోమల కింద వ్యాప్తి చెంది అవి మనల్ని కుట్టినట్లయితే కనుక మరి మలేరియా కానీ, చికున్ గున్యా కానీ, డెంగ్యూ కానీ ఈ జ్వరాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం డ్రై డేగా పాటిస్తూ గృహం లోపల బయట కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎయిర్ కూలర్స్ అలాగే ఫ్రిడ్జ్ను కూడా ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవటం ద్వారా ఈ కీటకజనిత ప్రదేశాలను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయడం ద్వారా ఈ వ్యాధులు అరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ సమీపంలోని మరి హెల్త్ అండ్ వెల్త్ సెంటర్లో ఈ ఆరోగ్య సేవలన్నీ కూడా అందించబడటం జరుగుతాయండి. ప్రాథమిక పరీక్షలు మరి మలేరియాకి, డెంగ్యూ కూడా ఆర్డీ టెస్టులు చేస్తూ ఉన్నారు. అవి కూడా మీరు సద్వినియోగపరచుకోండి. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ మరి ల్యాబ్స్ కానీ వెళ్ళనవసరం లేకుండా మీ గ్రామంలోని సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.